కొడతారా అన్న? ఇగ్నిషన్ ఇస్తే అదే స్టార్ట్ అవుతుంది. అరే అరే ఇమ్రాన్ అన్నతో మాట్లాడరా? ఇమ్రాన్ అన్న నాతో ఎందుకు మాట్లాడతావురా నువ్వు? గుంజుకోరా ఉంగబెట్టి పండబెట్టి గుంజి ప్యాంట్ ఇప్పి తీసుకు పోరండి. ఒక్కొని చూసే కుడుతున్నా, నా పని చూస్తున్నా. ఇచ్చారు అన్న ఇట్లా కొట్టు డక్క నువ్వు కొట్టాలా? ప్రేమ లెక్కనే ఉండాలా. ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటే ఒక్కోళ్ళు ఒక్కో జాగాలు ఉండరు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. సో ఇవాళ మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్. మీకన్నా ఎక్కువ శ్యామన్నకి విజయన్నకి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇవాళ. అదేంటంటే శ్యామన్నకి విజయన్నకి ఇమ్రాన్ అయితే ఇలా బండిస్తుండు కోసం కొత్త బండి అయితే ఇప్పుడే తీసుకొని వస్తుడు. మాకు బండిస్తుండ లేదు ప్రేమ కూడా నా మొన్న కూడా చెప్పింది మాట. రెండు మిక్స్ అయిపోయింది. నాకు బాధ అనిపించింది. ఏదైతే ఇద్దరు కలిపి మంచి ఏది అది కాదు. ఏ బండి తెస్తున్నావు మనకు తెలియదా? మనకు ఐడియా లేదు. ఇక్కడ కూర్చోమంటే నిల్చున్నాం. ఆ బండి ఇస్తే మేము తీసుకోమొద్దు. మనకు ఆ బండి మొత్తానికి ఏ బండి తెస్తున్నా ఇమ్రాన్ అయితే మనకు తెలియదు. బండి మనకు పెద్ద ఇస్తాడు కదా, చిన్నవి వీళ్ళకి ఇచ్చినవి. అంతే అంతే కరెక్ట్. సరే సైకిల్ నడుపుకుంటాం మనం. అంతే మీరు చిన్న నడపరు కదా. రైట్ మొత్తానికి ఇమ్రాన్ వచ్చాక అయితే వెయిట్ చేద్దాం. ఇమ్రాన్ ఏ బండి వచ్చినట్టు సౌండ్ వస్తుంది. అగో సీరియస్ నేను చెప్పబోతున్నా ఏంటంటే మీరు అందరు షాక్ అవుతారు. బబ్బువాడు మనకు మోసం చేసిండు, కానీ నేను వీళ్ళకి మోసం చేయాలన్నమాట. సో ఈ బండి అయితే నేను శ్యామ్ విజయ్కి ఇచ్చేస్తున్నా అనమాట. ఎందుకంటే వాడు ఎంత మోసం చేసిరు మీరు అందరు చూసిరు. ఆయన ఈ బండి వేసుకొని వాడు రాత్రిపూట తిరుగుతున్నా అనమాట. సో వానికి బండి ఇవ్వడం అయితే క్యాన్సిల్ అనమాట. సో ప్రెజెంట్ అయితే వీళ్ళందరికీ ఎందుకు పిలిపించిన అంటే వీళ్ళందరికీ తెలియాలా అండ్ మీ అందరికీ ఈ వీడియో నిజమని మీకు తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవాళైతే ఈ బండి వీళ్ళందరి ముందట వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఎందుకంటే రేపటి రోజు మన ఏమి ఇవ్వాలి అని చెప్పొద్దు అని చెప్పి. సో శ్యామ్కి విజయ్కి ఎవరికి బబ్బువాడు బాధపడతాడు. అది ఎంకల్కెళ్ళి ఓడిచిండు. ఏం చేస్తాం చెప్పురి. అర్థం గిడదాం ఏం లేదు. బబ్బువాడు మనకు మోసం చేసిండు. ఓపెన్ గా మీకు తెలుసు. నాకు ఎర్రోన్ చేసిండు, నాకు పిచ్చోన్ చేసిండు. మీ అందరికి తెలిసిందే. ప్రేమతో మజాక్ ఆడిండేమో. ఏ ప్రేమ మజాక్ పో ఇమ్రాన్ అంటుండు. వాడు వచ్చిండు అనుకోరి డైరెక్ట్ చెప్పారు బండి నాకు ఇచ్చేసిండు. వీడియో ప్రూఫ్ కూడా ఉంది. మీకు నువ్వు వీడికి వెళ్ళిపోవచ్చు, అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పొద్దు. మళ్ళీ మనం తప్పులు అవుతాం. మనకి ఏమి చెప్పరు. బండి అయితే మాకు ఇచ్చేసిండు. అన్నతో మాట్లాడుకో. ఫోన్ చేసి వీళ్ళు నేను బండి ఇస్తున్నా అంటే ఈ బండి గిండి వద్దు ఇమ్రాన్. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మాకు పెట్టకు. నువ్వు ఏం పెట్టినా ఏం చెప్పినా ఓకే గానీ ఎందుకంటే గిల్లులో అయితే బండి కానీ ప్రేమజాలు అవన్నీ వద్దు మాకు. బండ్లు గిల్లు వండ్లు వద్దు బాయ్ మాకు. మళ్ళీ ఆంతో కాదు. వాడు నాకు ఎట్లా చేసి నువ్వు చూడలే. సేమ్ అట్లనే సరే నాకు ఎట్లా చేసినో అట్లా చేయరు. అంతే అర్థమైందా? నువ్వు చెప్పినా వాడు ఏడిచి అరే నీ తప్ప ఎవరున్నారు ఎట్లా చేసి నేను యాక్టింగ్ చూసి రాలేదా? సేమ్ అదే యాక్టింగ్ చేయరు బరాబర్. వాడు లొల్లి ఎంత లొల్లి పెట్టినా మీరేమో నా బాబు అని ఏడిచి యాక్టింగ్. మాట్లాడు. హలో అరే బాబు నీ గుండె పట్టుకో.
లేదురా, నాకు పిచ్చోని చేసినావు కదా, ఇవాళ నేను నీకు పిచ్చోని చేస్తాను. అర్థమైందా? పిచ్చోని కాదు, నువ్వు డైరెక్ట్ పిచ్చోని అయిపోతావు. నీ బండి శ్యామ్ విజయ్ వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళ దగ్గర నుంచి నేను పైసలు తీసుకున్నా. లేదు, నీ బండి ఎందుకు ఇస్తున్నావు కాదు, నువ్వు ఎట్లుంటున్నావు అవసరం లేదురా నాకు. నువ్వు ఒక్కనే కాదు, వాని బండి కూడా వేస్తా, గంగాన్ బండి ఇప్పుడు చేయాలి. ఎందుకంటే వాడు మనకు బండి అమ్మేసిండు, నీకు 2 బండ్లు ఉన్నాయి, ఆ బండ్లు నడుపుకో, నీకు అవసరం లేదు. ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా, నేను వీడియో వేసేసిన ఆల్రెడీ, వాళ్ళకి ఇచ్చేస్తున్నా, వెళ్ళిపో, నీ ఇష్టం, నేను పోతున్నా. వస్తున్నా కాదు, అవసరమే లేదు. గలీజ్ అనిపించింది అట్లా అంటే నాకు. ఇమ్రాన్ అంటున్నావా? నువ్వు అంటున్నా ఎట్లా అయిపోయిందంటే, పులి లాంటి పిల్లి వేసేసిరు వీళ్ళు, వీళ్ళకు ఆడుకుంటున్నారు వీళ్ళు. అరే అరే ఇమ్రాన్ అని ఎట్లుంటా చెప్పురు. నేను ఇంత పెద్దోని వాడిని మంచితనాన్ని బండి ఇస్తే నేనైతే వెళ్ళిపోతున్నా. వాడు నేను ఉంటే తమాషా చేస్తాడు. మీరు వాడు వచ్చినాక మీరు మాట్లాడి వాడు ఎట్లయితే నాకు యాక్టింగ్ చేసినో ఆ రివెంజ్ తీసుకోవాలా. నాకు ఒక బండి తాళం ఇచ్చేయి, నీ బండి తాళం ఇచ్చి కూడా వస్తాను. వద్దు, అవసరం లేదు. నువ్వు వచ్చి, నువ్వు ఉంటే వాడు అది చేస్తాడు. నువ్వు వచ్చి 15 minutes later. నువ్వేమన్నా ఉంటే పోయి ఇమ్రాన్ తో మాట్లాడు, మాతో ఇవన్నీ మాట్లాడు. ఫోన్ చేసి ఏం చెప్పిండు? రామన్ మరి రప్పించుకో. ప్లీజ్ రా బాబు, అరే ప్లీజ్ రా బాబు, అర్థం చేసుకోరా. అరే ప్లీజ్ రా, ఏంద్రా బాయ్ నీది? మాది రా బాయ్ బండి, మాది. ఏడ ప్రూఫ్ ఉంది? ఫోన్ వచ్చిందా? అదే ప్రూఫ్. అరే పోయి మాట్లాడుకోరా బాయ్, నా ముంగడ మాట్లాడకు, నా ముంగడ మాట్లాడకు. మాట్లాడుకో, నువ్వు ఎవరు మాట్లాడుకో, నా ముంగడ మాట్లాడకు. అది నా బండనా, నా బండి. చెప్పు. నీకు సపోర్ట్ చేద్దామని చూసినాము, కానీ ఇమ్రాన్ అన్న అరెతురే కొట్టేసినాము. ఏం కాదు, అట్లా ఏం లేదు. మాకు నడిపించుకోపోయి మా దగ్గర నడిపేవన్నీ. బండి దగ్గర రాదు, మళ్ళా మజాకు. ఇగో ఇక్కడ ఇంత మంది ఏం చెప్పిండు జీజు? బండి మమ్మల్ని తీసుకోమండా, ఇంటికి ఫోన్ చేసి చెప్పిండా? నా ముంగడ ఫోన్ చేసిండు, నాకు తెలియదు. మరి చూస్తావా? నా ఇష్టం. ఎట్లా చూస్తా. వదిలే విజయ్ అని వదిలే విజయ్. సతాయించకురా, ఫోన్ చేసి దమ్దం చేస్తున్నా. ఇమ్రాన్ అన్నతో మాట్లాడరా? ఇమ్రాన్ అన్న నాతో ఎందుకు మాట్లాడతావురా నువ్వు? వేరే కాడ నొప్పులున్నాయన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వీడియో చూపిమన్ తీసేస్తాడు. ఎవరు? ఇమ్రాన్. వీడియో ఇది పోస్ట్ అయినా చూసుకో పోయి, ఇది పోస్ట్ అయినా కలుగురా బాయ్ వీడియో. కొడతారా అన్న?
తాళం ఇచ్చి మాట్లాడరా బే, ఫస్ట్ కొట్టుకుంటురా, తాళం ఇచ్చి మాట్లాడు. ఏమిద్దరే? ఎందుకే వాడుతున్నా మీద అంత? తాళం ఎందుకు గుంజుకున్నావు రా? అడిగి తీసుకోరా బే. నా ఇష్టం, నా బండి. నువ్వు ఓరా నా? దొంగవా? నా బండి. దొంగవా? ఆ, దొంగనే. ఆ? దొంగనే. మరి దొంగతో మేము ఎట్లా చేయాలి? అట్లనే చేస్తాం మరి. చేసుకోపో. మరి అట్లనే చేస్తాం చేసుకోపో. మరి. ఆ, పో. దొంగలకే చేస్తున్నాం, ఎట్లా చేస్తాం? అట్లనే చేస్తారా బే? వాళ్ళ తాళం- తల తింటుర్రా అరే, నీ. కొట్లే కొట్టుర్రా. అడిగి తీసుకోరా బే, తాళం నా కావాలంటే. బండి నేను ఎందుకు అడగాల? ఎందుకు గుంజుకుంటున్నావు? నా బండి అది. ఓడి చెప్పింది బండి అని. నీకోటి చెప్పి నా బండి కాదని. ఇప్పుడాక ఫోన్ చేసి చెప్పాలి నీకు? నాకు తెలియదు. ఆ? నాకు తెలియదు. ఏం రానా తెలియదు నాకు. ఆ? తెలియదు నాకు. తెలియదా నీకు బండి వచ్చిందా? తీసుకుంటా. కొంచెమన్నా ఉండాలి, తీసుకుంటా. మాట్లాడుతున్నావు బండితో మాకు అడక్కురన్న ప్లీజ్. మాతో మజాకు. బండితో మేము ఆడతలే. నీకు ఆడతాను, నాకు ఆడతాను. అరే నీది బండి కాదురా బై, నాదది. నీది కాదు, నాదది. నీది అయిపోయింది రా బై, నీది అయిపోయింది. ఏడికైనా అయిపోయింది. 10 నిమిషాల ముందు నీ బండి, ఇప్పుడు నీ బండి అయిపోయింది. 10 నిమిషాలు. నువ్వు ఒరినంత మాత్రంలో, నువ్వు ఏడ్చినంత మాత్రంలో, నువ్వు యాక్టింగ్ చేసినంత మాత్రంలో బండి నీది కాదు. బండి ప్రూవ్ అయిపోయి ఇమ్రాన్కి ఫోన్ చేసి. ఇమ్రాన్కి ఫోన్ చేసి. చెప్పింది కదా మొత్తం మేమేదో ప్రూవ్ చేయాలి. నువ్వు చిన్న పొరల మాటలు మాట్లాడకు. నీకు ఆల్రెడీ ఫోన్ చేసి బండి నాదని చెప్పిండు రా బై. నాతో లొల్లి పెట్టుకుంటా. అరే నీకు ఫోన్ చేసి బండి నాదని చెప్పేసి అయిపోయింది ఆడికి. ఏడికని? నేను నేను నీకు లేపలే. తెలుసు. నేను లేపలే. నాకు గుర్తులేదు. ఆయన పెట్టకపోతే నేను నీకు తెలియాలి కదా. నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదు. అబద్ధాలు ఆడతా. నేను అబద్ధాలు ఆడతా. అరే ఇదే ముందు విజయ్ నడు తీసుకొని వెళ్ళి బండి. ఎందుకు నొక్కుతున్నావు? అవునా? ఇగ్నిషన్ ఇస్తే అదే స్టార్ట్ అవుతుంది. అరే అరే బండి విలువ తెలియదురా, అందుకే నీకు బండి ఇవ్వలే. బండి విలువ తెలిసిన వాళ్ళు అయితే అట్లా ఉంటావురా బండిని. నా ఇష్టం. అరే కామన్ సెన్స్ అది కొంటే తెలుస్తుందిరా, దాన్ని కొంటే తెలుస్తుంది. కొన్నావు మరి. నువ్వు కొన్నావారా? కొన్నా. నువ్వు కొనలేదు నేనే కాబట్టి. కొన్నా. అరే నేనే కొన్నా. నువ్వు కొనలేదు. నేనే కొన్నా. అరే నువ్వు ఇవన్నీ కాదురా బై, ఏంది? నువ్వు పోయి ఏంది కాదు? వీడియో చూసుకొని మాట్లాడు. నువ్వు ఈ రుబాబ్ లెక్కలు నా దగ్గర వేయకు, ఇమ్రాన్ దగ్గర వేసుకో. పోయి నేను చేస్తాను. నీకు ఎవరి దగ్గర ఫోన్ చేసి చేస్తా. అరే అవసరం కూడా లేదు. అరే, నేను చెప్తున్నా. అరే జాగ్రత్త బై, జాగ్రత్త. నువ్వు తాళం ఇవ్వు. నీ బండా అదే. మరి అదే. అన్ని చిన్నదా మాకు? అరే నీ బల్బు లెక్కలు మా దగ్గర తీసుకురా. సరే చూస్తాను వీడికి ఎందుకు బండి అరే ముందే చెప్తున్నా నేను. అంత సాధన అయితే ఎప్పుడో తీసుకున్నాం నా దగ్గర తాళం. అరే శాతం ఇక్కడ పోరమా నువ్వు కూడా అర్థమవుతుందా? పోరంతో ఏం చేయలేవు. లేకపోతే ఎప్పుడో ఉంగబెడి తీసుకొని అదే, దాని తప్ప ఏం చేయలేరు కదా మీరు ఇంకా. ఒక నిమిషం కొడుతురు. అరే పోనీ కానీ పాపం మాట్లాడుతున్నాం, అర్థమవుతుందా? కొడుతురా నువ్వు కూడా అల్లకి సపోర్టా? సపోర్ట్ చేస్తలేరా సరే అది పోయి మాట్లాడుకో. చెప్తున్నారా మాట్లాడతలే. నేను మోతవరి లెక్కలు చేయక అర్థమైందా? నాకు ఇమ్రాన్ అన్న వచ్చి నా ముంగోట వచ్చి చెప్తే నేను ఇస్తా. అంటే ఉత్తిగా. నీ సైడ్ మాట్లాడకపోతే అటు నువ్వుకేస్తావు. అంతే నువ్వు. నీ సైడ్ మాట్లాడినోడు ఇమ్రాన్ నీకు అన్న కావాలి. వచ్చి నా ముంగోట వచ్చి బండి తాళం వాళ్ళకి అని చెప్తే ఇస్తా. ఫోన్లో చెప్తే ఇయ్యను. ఆ. ఎందుకంటే నాకు ఫోన్లకే నేను ఇయ్యలే. ముంగడికి వచ్చి ఇచ్చిండు. ముంగడికి వచ్చి చెప్పినా కూడా నువ్వు ఇదే మాట్లాడతావు. ముంగడికి ముంగడికి వచ్చి ఏముండదు. ముంగడికి వచ్చి చెప్పమా. ఫోన్ చేసిండు చెప్పేసిండు. అరే ఫోన్లు ఇచ్చిండా నాకు సరే బండి. నీకు ఒకటి- ఫోన్లు ఇచ్చిండా బండి నాకు. నువ్వు బండి తాళం ఆ బండి తాళం ఆడబెట్టు. ఇమ్రాన్ని పిలిపిస్తా, అప్పుడు నువ్వు తాళం తీసుకో. పిలువు. నేను నేను బండి ఏమన్నా దగ్గర పిలిపించి, ఇను. నువ్వు పిలిపించి పిలిపిస్తా ఫస్ట్ బండి తాళం ఆడబెట్టు. నేను పెడతా ఫస్ట్. నువ్వు బండి తాళం ఎందుకు తీసుకోవు రా బాయ్? బండి తాళం నా బండి నా వాడు బండి. చెప్పిండ్రా నీ బండి అని. ఇమ్రాన్ నిలిపి అప్పుడు ఇస్తా. ఇమ్రాన్ నిలిపి. ఫోన్ చేసింది కదా నీకు? నువ్వు చె- ఎందుకు నొక్కుతున్నావు అన్న అంతగానం? ఫోన్ చేసి చెప్పిందా లేదా? ఆ? మళ్ళా అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడి. ఎందుకు నువ్వు అంతగానం ఎందుకు నొక్కుతురు మీరు? అరే ఎందుకు చేస్తున్నావు? నొక్కుతురనా? ఎందుకేంది? అంతగానం ఎందుకు అరే నొక్కుతురు? ఇంకా మీకు ఎందుకు అంత ఏం పొగరు? సంతోషించు. ఎందుకు అంత పొగరు అంటున్నా ఇంకా మీకు? ఏం మళ్ళీ సంతోషించు. ఏం చేస్తున్నా అంత అర్థమవుతుందా? పొగరు అంటున్నా? ఇమ్రాన్ చూసుకుని మా పొగరు. అర్థమవుతుందా? ఇమ్రాన్ ఆవు. ఫస్ట్ నీకు తాళం చేయి, మేము పోతాం. తర్వాత నువ్వు ఏమని చేస్తావు? అన్న ఫోన్ చేసుకుంటావా? ఏం చేస్తావు చేసుకో. సరే సరే సరే. ఏది తీసుకోరా అని ఫోన్ చేస్తున్నావురా? ఓన్కి ఏం చేస్తాను నీకు? ఆ? ఎందుకురా వేరే ఓన్కి ఏం చేస్తాను నీకు? మాకెందుకు? మాకు అవసరం లేదు. తాళం ఇచ్చేయ్. తాళం నేను ఎందుకు ఇస్తా? తాళం ఇచ్చి వెళ్ళిపోతాం మాకు. తాళం ఇచ్చేసి వెళ్ళిపోతాం. నీ లెక్క బచ్చగాలతో మాట్లాడలేము. ఓ నాన్న ధమాకునోని విలువ జరా.
ముగ్గురు ఎట్లయితే వేసినాం ఒక్కొని వేసుకుంటా. అరే నేనే ఎగిరినా నాయన నీ మీద ఆపుతున్నా ఇంకా చెప్తా ఆగురా ఎందుకట్లా చేస్తున్నారు? మనకెందుకు భయం? ఆయనకి వచ్చినోనికి దమాకు ఉంటే దమాక్తో మాట్లాడతాం, లేకపోతే తన్నులు తింటాడు. మనం ఏం చేయలేము. ఓడుతా వచ్చేటాడు తన్నులు తింటాడా? మీరే దారికాలి అనుకోకూడదు. జర ఒకసారి ఇడికి రానేది ల్యాండ్స్కేప్ కాడికి ఏమేమో అంటారు. ఒక్కరిని వచ్చి నూకుతారు చేస్తారు ఏమేమో అంటారు అన్న ఈ సామాన జర రాదు. వచ్చేటోని కూడా కొడతారంట. అరే ఎందుకు ఆయన ఎందుకు పిలుస్తున్నారు? కొడతారంట వీళ్ళు దారికాలి అన్న వాళ్ళు. ఆయన వచ్చినాకనే పోదాం కానీ తాళమి ఆయన వచ్చినాక ఆయనతో మాట్లాడు. తాళం అయితే నువ్వు ఎవరిని పిలిచినా ఇయ్యను, ఇమ్రాన్ వచ్చినాక ఇస్తా. ఇమ్రాన్ వచ్చినాక ఇస్తా. తాళం ఇచ్చేయి, ఇమ్రాన్ వచ్చినాక నేను నీకు కావాలంటే మళ్ళీ ఇస్తా. అరే తాళం, అరే నువ్వు నాకు ఇచ్చినావా తాళం? నువ్వు నాకు తాళం ఇచ్చినావా? ఇయ్యలే కదా. నాకు తాళం ఎట్లా వచ్చింది? ఇమ్రాన్ ఇస్తే నేను తీసుకున్నా, నువ్వు కూడా గుంజుకున్నా. అరే ఇమ్రాన్ నా ముంగడు ఇచ్చిన నీకు నా బండిని నాకు తెలియదు, నీకెట్లా ఇస్తాడు? దగ్గరికి వెళ్ళి గుంజుకున్నాం. గుంజుకోరా ఉంగబెట్టి పండబెట్టి గుంజి ప్యాంట్ ఇప్పి పోరండి పోరండి మిమ్మల్ని ఏం చేయగలుగుతా? పోరండి కదా నేను చేస్తా. పెద్ద పెద్ద పనులు చదువుకో పోరన్ అయితే మిమ్మల్ని దగ్గర మాట్లాడలేదు మీతో. మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. బండి కోసం వచ్చినా మీ కోసం రాలే, బండి కోసం వచ్చిన. అరే చదువుకోరా అని చెప్పినంత మాత్రంలో నువ్వు కూడా చెప్పని అన్న మాటలు మాట్లాడరా. నేను అంటా నీ ఏజ్ కి మా ఏజ్ కి మాకు చెప్పే అధికారం ఉంది. సరే అన్న, అర్థమైందా? సారీ అన్న, సారీ పో. నువ్వు నీ రుబాబు నువ్వు అంటే నువ్వు ఫోనేనా వద్దు. ఒక్కొని చూసే కుడుతున్నా, నా పని చూస్తున్నా. ఇద్దరు బండి ఎవరిదన్నా? బండి బండి ఎవరిది అడుగు. అన్న అడుగు ఎవరిది బండి అని కొట్టుడే నాతో మాట్లాడు. కొట్టినా లేదా? అరే అన్నాడు వేసుకుంటాను బండి నాది. ఆంది నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఇప్పుడు ఇచ్చిన మాకు తెలుసా నీకు? ఇప్పుడు ఇచ్చిన నాకు ఫోన్ ఇయ్యలే బండి, నాకు లైవ్ లో ఇచ్చిండు. ఇమ్రాన్ లైవ్ లో వస్తే బండి తలం ఇస్తా. పిలిపి ఇమ్రాన్ పిలిపిస్తా. ఇప్పుడు మేమిద్దరం పోరని కొట్టే ధమాకు లేవు మాకు. నరేష్ ఫోన్ చేసి ఏం చెప్పిన గిఫ్ట్ ఇచ్చిన వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండు. వీడియో చూడలేవారా? ఎవరికి ఇచ్చిండ్రా?
అరే అన్న వాళ్ళ బౌండింగ్ లేరన్నా వాళ్ళ ఇష్టం అరే అంటాడు ఏదన్నా అంటాడు అందుకే మాకు ఇచ్చేసి అందుకే మాకు ఆ పిలిపి పట్టుకొని నువ్వు మాట్లాడకు అర్థమైందా నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడతావు నువ్వు మాట్లాడకు అన్ని కొట్టింది నువ్వు చూసినావా అన్ని కొట్టింది ఇన్ని అరే మాట్లాడుతున్నావు అన్న అన్ని కొట్టింది చూసినావా అడుగుకనే ఫోన్ చేయడన్నా అడుగుకనే ఫోన్ చేయడు ఫోన్ చేస్తానా నాకేం అవసరం ఇప్పుడు కొడతా కొట్టానా నిజం అన్న నువ్వు బండి తీసుకో చేస్తానా మన ఒక్కడిని చూసి కొడుతురు అప్పటి నుంచి ఎందుకు కొడతారా అందరితో ఎందుకు అందరితో సాయికి ఎందుకు ఫోన్ చేసినావు చేస్తా ఏంటి వాళ్ళిద్దరు ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా నాకు ఫోన్ చేశారు నువ్వేలా దిక్కున్నావు నీకేం చేస్తా నువ్వేలా దిక్కున్నావు నీకెందుకు చేస్తా నిన్న నాకు సతాయించిండు నేను అదే సతాయిస్తున్నా వాళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళకి అంత నేనేం తెలియదా? ఇట్లా నేను ఏం చేసిర్రు? ఏం చేసిర్రు? సరే ఇప్పుడు నీకు ఎవరైనా కొట్టిరా ఇక్కడ నా వీడియో చూపినా? నేను ప్రూఫ్ 20 minutes later. అర్థమైంది కదా? అన్న ఎట్లుందన్నా నువ్వు కూడా ఆగు, అరే, నేను చెప్పని రా ఆగు నేను ఒక మాట చెప్తా నేను ఒక మాట చెప్తా సరే వీడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొచ్చు నాకు ఫోన్ చేయొచ్చు నువ్వు అట్లా ఎట్లా ఇస్తావు బండి ఏ బండి ఈయనకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఇస్తావు అరే సతాయించుడు ఏం పెద్ద అనిపించిన అన్న ఇట్లా కొట్టు డక్క నువ్వు కొట్టాలా అరే నేను పెద్ద కొట్టు నా మాట ఆడు వీళ్ళని నూకడా ఇప్పుడు వీడియో లెక్కనే తీసుకోవాలా అంత సీరియస్ అవసరం లేదు. సరే నువ్వు వచ్చే ఎప్పుడు ఫోన్ చేయలేడు నాకు ఫోన్ చేసేది ఉండే నువ్వు ఎప్పుడు ఇట్లా ఫోన్ చేయాలి? నేనెందుకు చేస్తాను అరే నువ్వు ఉన్నావు అన్న వాళ్ళు కొట్టిరు సరే ఇట్లా కొట్టుడు అంటే ఏంటంటారు అన్న ఆడావు నేను ఎందుకు ఎప్పుడు ఫోన్ చేశాను నీకు ఆడు ఉంది దాంట్లో ఫోన్ ఎప్పుడు తీసినా నువ్వు బండి అట్లా ఫోన్ ఎప్పుడు తీసినా నన్ను ఈడ ఇట్లా నూకి మాట్లాడతారు వీడియో అంటే నేను ఏదో చేస్తాను వీడియో చెప్పొచ్చు అన్న మరి వీడియో ముందే సరే ఇప్పుడు చెప్తా ఇప్పుడు నువ్వు బండిని దానికి రాయి తీసుకొని కొట్టింది నీకు నువ్వు ఎందుకు ఇస్తున్నావు మరి బండి బండి వాడిని ఇష్టం వాడు ఏమైనా ఇమ్రాన్ వేసే జైల్లో పోతారు అవును నన్ను ఎందుకు కొట్టిరు నేను ఎందుకు కొట్టినా బండి కొట్టిందేమో గుర్తుకుంది ఆయనకి నేను కొట్టింది గుర్తులేదు గుర్తుంటే మాట్లాడతలేడు సరే దిక్కు మాట్లాడుతావు లొల్లులు అవుతున్నాయి సరే మజాక్ లాగా తీసుకోవాలా తీసుకోనా నేను అందుకే ముందే చెప్పిన ఇవన్నీ వద్దని ముందే చెప్పిన నేను ఇచ్చేటప్పుడే చెప్పినా ఇవన్నీ ఉంటాయని ముందే చెప్పిన ఇవే లోన్లు వస్తాయి మళ్ళీ రిలేషన్షిప్ లెక్కనే ఉండాలా ప్రేమ లెక్కనే ఉండాలా ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటే ఒక్కోళ్ళు ఒక్కో జాగాలు ఉండరు అందుకే వీడియోలో కూడా వస్తలేదు మేము అర్థం చేసుకొని అది చేసుకొని ఉండాలా
నువ్వు సాయి ఎందుకు ఫోన్ చేసినావు నాకు ఏచ్చుగా అరే వస్తారా అన్న నా తమ్ముడు ఆడు. వద్దు అని చెప్తలేను రా వద్దు అని చెప్తలేను మరొక్కడున్నారా అరే నువ్వు బండి సరే ఈ బండి ఇప్పుడు డామేజ్ అయింది చెప్పి దానికి ఎందుకు కొట్టినా చెప్పి దానికి ఎందుకు కొట్టినా పైసలు ఉత్త వస్తున్నారా ఎందుకు కొట్టినా దానికి ఎందుకు నువ్వు కొట్టినందుకే రీజన్ అరే రా భయ్. రీజన్ చెప్పనా అయ్యో ఇను ప్రేమతో అడగచ్చు కావాలని ఎవరిని వాళ్ళు సతాయిస్తారు నేనే చెప్పిన బండి సతాయిస్తారు. అన్నాడు కదా. స్టార్టింగ్ వీడియో మొత్తం చూడు స్టార్టింగ్ వీడియో మొత్తం చూసినావు నువ్వు ఎట్లా ఆడాలి కాలు మొక్కాడు కూడా. ప్లీజ్ అన్న వద్దన మాట్లాడుతున్నా అరే ఇమ్రాన్ అన్నప్పుడు నేను నీకు ఏం చెప్పాలా నేను కొట్టేది ఉండే అంటే నేను నీకు ఎన్ని రోజుల నుంచి ఏదున్నా ప్రేమతోనే ఉండాలా వాళ్ళు ఎప్పటికెళ్ళి ఉన్నారు రా వాళ్ళు ఓరు నరేష్ గారు కొట్టాడా నీ కట్టప్ప కొట్టాడా ఓరు అరే అన్న నాకు కనిపించాలన్న అది మేము ఎప్పటికి వెళ్ళినా మేము కొత్తోళ్ళమే, మేము పాతోళ్ళం కాదు ఎప్పటికి. ఓ, అవును. మేము కొత్తోళ్ళమే అవుతాం ఇక. ఒక మాట చెప్పినా అన్న ఇగో సతాయించుడు కదా. అరే మంచు మీద తీసుకోవద్దురా నాకు అంత సతాయించాను నేను మంచు మీద అరే అన్న నువ్వు అనే తిడుతున్నావు అని ఎందుకు తిడుతున్నావు నువ్వు ఇచ్చినప్పుడు అలా ఏమైందిరా మేము ఇన్ని కొట్టినామంటే ఈయన ఇచ్చిండంట. వీడు బండిని కొట్టిండు వాడు నూకినందుకు సాయి ఫోన్ చేసి బండిని కొట్టిరు నన్ను నూకిరా అంట నన్ను నూకినా బండి కొట్టినా అని చెప్తాడు మళ్ళా వీని తెలియదా వీని కూడా తెలుసుగా మరి ఇచ్చినప్పుడు అరే చెప్పు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా అరే నువ్వు ఇట్లా ఇచ్చినావు. నువ్వు వీడియో చూడలే వీడు ఏం చేసింది తెలుసా నాకు పిచ్చోని చేసింది నిన్న నేను కూడా వాడిని పిచ్చోని చేద్దామని ఇట్లా చేసిన అరే కొట్టించుడు కాదురా అరే మీరు నాకు సతాయించిన నేను మంచు మీద తీసుకోవద్దురా నేను ఉత్తేనే అట్ట అవుతా కంటెంట్ అన్నావు కదరా నేనే అన్న మరి ఎందుకు మాట్లాడుతున్నావు కంటెంట్ కంటెంట్ అన్న కంటెంట్ అవురా బాయ్ ఇట్లనే పెద్ద కొట్లాటలు అయితే రావులే మాట్లాడకు ఆయన కొంచెం మాట్లాడిండు. ఏమన్నా గల్లలో కొట్లాడితే ఏమైతుండారా? నువ్వు కొట్టింది ఏందో నూకింది ఏందో చెప్పాలి ఫస్టే. రిలేషన్ నువ్వు నూకినప్పుడు కొట్టినాన్ని ఎట్లా చెప్తావురా నువ్వు కూర్చోనువా? నాకు తాకదా అన్న నాకు తాకదా అన్న నాకు తాకినప్పుడు చెప్పాలి అన్న ఇట్లా కాదు పద్ధతి కాదు అని చెప్పాలి. ఏమంటున్నాను అన్న అప్పటికి ఏమంటారా అన్న అవును అవును నిన్నే పిచ్చోని చేసి నీ మీద కొడతాడు. ఎక్కువ తాళమీరి దానికే ఉంటది.